శాంసన్ బ్రో, ఫస్ట్ 3 మ్యాచ్లు ఓడిపోయినాక మనం ఈ పొజిషన్కి వస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ మిగిలిన 4 మ్యాచ్లల్లా 3 గనుక గెలవగలిగితే మనం టాప్ 4లోకి పోతాం. 4కి 4 గెలిస్తే టాప్ 2లోకి కూడా పోతాం. అది మరీ అత్యాశ అవుతుందేమో శాంసన్. అది అత్యాశ కాదు, 5 ట్రోఫీలు గెలిచిన టీంగా మన బాధ్యత. ఒక పని చేద్దాం అయితే, ఫస్ట్ అయితే 3 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి పోదాం. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఏంది తర్వాత సంగతి గైక్వాడు? ఇవాళనే మిమ్మల్ని విసికి మాతో పాటు అస్సాంకి తీసుకుపోతాం, రెడీ ఉండుల్లి. పంతు, ఎవరిని విసుకుతారో మ్యాచ్ స్టార్ట్ అయినాక చూసుకుందాం గాని ఇవాళ ఓడిపోయినంత మాత్రాన మేము అస్సాం ట్రైన్ ఎక్కాం. తర్వాత 3 మ్యాచ్లు కూడా వరుసగా గెలిచి ప్లే ఆఫ్స్కి పోవచ్చు. గైక్వాడు బ్రో, మీరు తర్వాత ఆడబోయేది కూడా మాతోనే. ఒక్క మ్యాచ్ ఓడితే మీరు అస్సాం ట్రైన్ ఎక్కకపోతే ఆ తర్వాత మ్యాచ్ కూడా ఓడిచ్చి అస్సాం ట్రైన్ ఎక్కిస్తా. పోయేటోని పోక మాతోని మీకేం పని పంతు? నీకు కంపెనీ ఇవ్వడానికి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నారు కదా. మా మార్ష్ అన్న మొన్ననే చెప్పిండు, మనం పోయేటోళ్ళం వట్టిగా పోవద్దు, మనతో పాటు 2-3 టీంలను వేసుకొని పోవాలని. మొన్ననే ఆర్సీబీని ఒక కోలుకోలేని దెబ్బ కొట్టినాం. ఇవాళ మీది కూడా అదే పరిస్థితి. జరంత ఆలోచించు పంతు. ఇది మీ గురువు టీం, గురువుకే గుణపం దింపుతావా? అయితే ఇప్పుడు మా ధోని అన్న కెప్టెన్ కాదు, కనీసం టీంలో కూడా లేడు. అలాంటప్పుడు మిమ్మల్ని పాపం అని ఎందుకు అనాలి? వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోతా అంటే మమ్మల్ని పాపం అని ఎవరన్నా అన్నారా? చూపిత్తా, పాత చెప్రీ పంత్ ఎట్లుంటాడో ఈ మ్యాచ్లో మీకు చూపిత్తా. ఏందివే గైక్వాడు, వీళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. అన్ని టీంలకు పాయింట్స్ పంచుకుంటా వచ్చిల్లు, ఏదో అడ్డిగుడ్డులో వర్షం పడితే ఒక మ్యాచ్ గెలిచిరు, వాళ్ళకు భయపడతానవా? నువ్వు ఆగు, నేను చూసుకుంటా. ఏంది శాంసన్ అన్న నువ్వు చూసుకునేది? మొన్న మా ప్రిన్సు కింగుని ఎట్లా అవుట్ చేసిండో చూడలేదా? సేమ్ బాల్ వేయించి నిన్ను కూడా డక్ అవుట్ చేయించి పెవిలియన్కి పంపిస్తా. పంతు, నేను మైండ్లో ఫిక్స్ అయిందంటే బ్లైండ్ వెళ్ళిపోతా. సిఎస్కేని ఎట్లయినా ప్లే ఆఫ్స్కి తీసుకుపోదామని ఫిక్స్ అయిపోయినా. ఇక దారిలో ఎవరు వచ్చినా పక్కకు జరగాల్సిందే. పంతు బ్రో, అస్సాం ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు అయిపోయినాయి. ఇక మిగిలిన 3 మ్యాచ్లే. ఈ 3 మ్యాచ్లన్నా నాకు అవకాశం ఇస్తే నా టాలెంట్ ఏందో ప్రూవ్ చేసుకుంటా కదా. సారీ అర్జున్ బ్రో, ఏమనుకోకు. మనం ఒకవేళ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయినా కానీ నీకు ఛాన్స్ ఇస్తుండే కావచ్చు. కానీ ఇప్పుడు లోక కళ్యాణం కోసం మనతో పాటు ఇంకో 2-3 టీంలను వేసుకపోవాలన్న కార్యక్రమంలో ఉన్నాం. ఇప్పుడు ఎలాంటి రిస్క్ తీసుకోలేం. ఖచ్చితంగా మనతో పాటు సిఎస్కే, ఆర్ఆర్, పీబీకేఎస్ ఈ 3 టీంలని అస్సాం ట్రైన్ ఎక్కియాల్సిందే. గైక్వాడు బ్రో, ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయితే తర్వాత ఎలిమినేటర్ గెలవాలి, క్వాలిఫైర్ 2 గెలవాలి, ఫైనల్ గెలవాలి. ఇవన్నీ పెద్ద మెంటల్ స్ట్రెస్. ఈ బాధ నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికే మేము వచ్చినాం. ఏం బాధపడకు. మిమ్మల్ని చూసి బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఫస్ట్ 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయినాక కూడా ఇక్కడ దాకా వచ్చినాం. ఇక్కడి నుంచి మిమ్మల్ని 2 మ్యాచ్లు ఓడించడం మాకు పెద్ద మ్యాటర్ కాదు, వట్టినే విసుకుతాం. ఇన్ఫాక్ట్ మీలాంటి ఎలిమినేట్ అయిన టీంతోని 2 మ్యాచ్లు పడుడు వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. గైక్వాడు, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? 10 మ్యాచ్లు ఆడి జస్ట్ 3 గెలిచి టేబుల్ లాస్ట్ లో ఉన్న ఎల్ఎస్జీతో మాట్లాడతానా? ఇప్పుడు ఏంది గైక్వాడు? ఎక్కడ గెలకూడదో అక్కడనే గెలికినావు. నీకోసం అస్సాం ట్రైన్లా స్పెషల్ సీట్ రిజర్వ్ చేసిన. మీరు నాకు ఇవ్వబోయే 4 పాయింట్లకి ముందే థ్యాంక్స్ చెప్తున్నా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఫ్రెండ్స్, నిన్న జరిగిన మ్యాచ్ జీటీ వర్సెస్ ఆర్ఆర్కి సంబంధించిన హైలైట్స్ ఆల్రెడీ మన సెకండ్ ఛానల్లో అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. అట్లే రోజుకు 2 వీడియోస్ పెడతాం కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉంటే నేను ఏ ఛానల్లో వీడియో పెట్టినా కానీ లింక్ అక్కడ పోస్ట్ చేస్తా. అట్లే మ్యాచ్కి ముందు ఏ టీం గెలిచే ఛాన్స్ ఉందన్న నా ఒపీనియన్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో చెప్తుంటా కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. కోహ్లీ అన్న, టాప్ 2లో ఉన్న మనం ఇప్పుడు 4వ పొజిషన్కి వచ్చుడైంది. వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయింది. మిగిలిన 4 మ్యాచ్లల్లా 2 గెలిస్తేనే క్వాలిఫై అయ్యే పొజిషన్కి వచ్చుడైంది. ఏం చేద్దాం పాటిదారు మరి? వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోతే గిట్లనే ఉంటది. మళ్ళల్లా పోయి ఇప్పుడు ఎలిమినేట్ అయిన టీంలతోనే మనకు మ్యాచ్లు ఉన్నాయి. మొన్న లక్నో సూపర్ జైంట్స్, ఇవాళ ముంబై ఇండియన్స్. వాళ్ళకు పోయేదేం లేదు. ఎస్, ఇప్పుడు మాకు ఆ 2 పాయింట్లతో ఏం పని లేదు. కానీ ఆ పొజిషన్లను ఓడించి వాళ్ళను ప్లే ఆఫ్స్కి పోకుండా చేయడమే మా టార్గెట్. మనుషులల్లా మానవత్వం లేకుండా పోయింది పాటిదారు. వాళ్ళు ఎలిమినేట్ అయినందుకు బాధపడకుండా వేరే టోళ్ళను కూడా ఎలిమినేట్ చేసి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారు. అట్లా కాదు కోహ్లీ అన్న, ఇది మా రెప్యుటేషన్కి సంబంధించిన మ్యాటరు. మిగిలిన 4 మ్యాచ్లన్నా గెలిచి టేబుల్ లాస్ట్ ఉండకుంటుంటే ముంబై ఇండియన్స్ రెప్యుటేషన్ అయినా పోకుంటుంటది. మాతోని ఈ మ్యాచ్ ఓడిపోయినాక తర్వాత 3 మ్యాచ్లు గెలిచినా గానీ మీరు టేబుల్ లాస్ట్లు ఉండరు. అట్లా కాదు పాటిదారు. లాస్ట్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ తో గెలిచినాక మిగిలిన 4 మ్యాచ్లు కూడా గెలవాలని మా పిల్లగాళ్ళు మైండ్లో ఫిక్స్ అయిపోయిళ్ళు. మొన్ననే రోహిత్ అన్న కూడా కంబ్యాక్ ఇచ్చి 80 రన్స్ కొట్టిండు. ఈ టైంలో మిమ్మల్ని ఓడియాలంటే బాధగానే ఉన్నది, కానీ ఏం చేస్తాం, వృత్తి ధర్మం. హిందీ స్కై మ్యాచ్ నెంబర్ 20 గుర్తులేనట్టున్నది కదా. 20 ఓవర్లలో 240 రన్స్ చంపినాం.
18 పరుగుల తేడాతో ఓడించినాం. ఎంతైనా మీరు ఇచ్చిన 2 పాయింట్లు ఇప్పుడు చాలా ఉపయోగపడతాయి. సైలెంట్ గా అప్పట్లాగానే ఇప్పుడు కూడా 2 పాయింట్స్ ఇచ్చిర్రంటే అందరం హ్యాపీగా ఇంటికి పోవచ్చు. పాటిదరు స్కై చెప్తాండు కదా, ఇప్పుడు మ్యాటర్ పాయింట్స్ది కాదు, పరుగుది. ఇవాళ ముంబై ఇండియన్స్ తోని మీరు ఆడేది ఆట కాదు, వేట. మీరు వేటాడడానికి మేము జింకలమో మేకలమో కాదు, పులులం. ఏదో 2 మ్యాచ్లు ఓడిపోయినంత మాత్రాన డిఫెండింగ్ ఛాంపియన్స్ ని తక్కువ అంచనా ఎత్తాలా? అయినా నా చరిత్రలోనే ముంబై ఇండియన్స్ సిఎస్కే తో ఓడిపోయింది లేదు. 5, 10 ట్రోఫీలు ఉన్న టీంలను బిస్కుడంటేనే నాకు మస్తు ఇష్టం. వద్దు పాటిదారు, ఎలిమినేట్ అవుతామంటున్నా, 10వ ప్లేస్ కి పంపిస్తా అంటున్నా. జితేష్ తమ్ముడు, ఇక అంతా అయిపోయింది. 4 మ్యాచ్లే మిగిలినాయి. ఇప్పటికి కూడా నువ్వు మంచిగా ఫినిషింగ్ చేయకపోతే మనమే ఫినిష్ అవుతాం. అట్లేం లేదన్నా, ఇప్పటి నుంచి చూడు 4 మ్యాచ్లు గెలిపించి మనల్ని మళ్ళా టాప్ 2లకు తీసుకుపోతా. ఇప్పటికే నువ్వు ఆడిన ఆటకి టాప్ 2 నుండి 4కి వచ్చినాం తమ్ముడు. తనంతా చూశాడు. నువ్వు అన్న, మనం ఈ మ్యాచ్ గెలవాలంటే ఏం లేదు, నువ్వు గా రికల్టన్ని రోహిత్ అన్నని పవర్ ప్లే లోపు అవుట్ చేసినావంటే మ్యాచ్ మనం గెలిచినట్టే. వాళ్ళ టీంలో వాళ్ళిద్దరు తప్ప ఆడేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళిద్దరి వికెట్లతో పాటు బోనస్ గా స్కై వికెట్ కూడా ఇస్తా, ఎంజాయ్ చేసుకో. నువ్వు ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలన్నా, చెల్లరైపోతా. చూసినావా స్కై అన్న, మన ఇద్దరం ఫామ్ లో లేవని అసలు మన ఇద్దరి గురించి ప్లానింగ్ కూడా చేస్తలేరు. అయితే ఇప్పుడు కొంపదీసి ఫామ్ లకు వద్దాం అనుకుంటానా ఏంది? నేనన్నా ఒక సెంచరీ కొట్టినా అన్న, ఇప్పటికి కూడా ఫామ్ లకు వస్తావా అని అడుగుతానా ఏంది? అది కూడా కెప్టెన్సీ చేసుకుంటా. మామూలుగానే నాకు బ్యాటింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉండదు, మళ్ళీ అలా కెప్టెన్సీ చేసేటప్పుడు అసలే ఉండదు. సరే ఇవాళ ట్రై చేద్దాం తీ. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనలాగా సింపుల్గా స్పూఫ్ చేసి పార్ట్ టైమ్గా మనీ ఎర్న్ చేసుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఒక 3 వీడియోస్ ట్యూటోరియల్ అయితే రెడీ చేసిన, వర్క్ ఫ్లో ఎట్లుంటుందని. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయండి. సో ఇవాళ సండే డబుల్ ధమాకా, 2 ఎక్సలెంట్ మ్యాచ్లు అయితే ఉన్నాయి. 2 ఆల్రెడీ ఎలిమినేట్ అయిన టీమ్స్తోని 2 ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయిదాం అనుకున్న టీమ్స్కి మధ్యలో పోటీ. ఫస్ట్ మధ్యాహ్నం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. చెన్నైకి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, వేరే లక్నోకి గెలిచినా ఓడిపోయినా ఒకటే. బట్ చెన్నై బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్ వీళ్ళతో మ్యాచ్కి ముందు ఆర్సీబీ మీద మ్యాచ్ గెలిచి లక్నో సూపర్ జైంట్స్ ఫామ్లోకి వచ్చారు. మిచెల్ మార్ష్, నికోలస్ పురాన్, పంత్ అందరు టచ్ లో కనిపిస్తున్నారు. బౌలింగ్ అయితే సీజన్ స్టార్టింగ్ నుండి బాగానే వేస్తున్నారు. ఈవెన్ షాబాజ్ అహ్మద్ కూడా టీంలోకి రావడం వీళ్ళకి చాలా ప్లస్ అయింది. సో ఈ మ్యాచ్ లో కనుక చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే ప్లే ఆఫ్స్ కి వాళ్ళు చాలా దగ్గరికి వెళ్తారు. ప్లస్ నెక్స్ట్ జరగబోయేది కూడా మళ్ళీ ఎల్ఎస్జీతోనే కాబట్టి సైకలాజికల్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. తర్వాత ఈవినింగ్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్. ఒకవేళ ముంబై ఇండియన్స్ కూడా ప్లే ఆఫ్స్ రేస్ లో ఉండేది ఉంటే ఈ మ్యాచ్ హైప్ వేరే లెవెల్ ఉంటుండే. బట్ ఇప్పటికి కూడా ఒక టీం అస్సాంకి వెళ్ళిపోయినా ఇంకో టీం ప్లే ఆఫ్స్ రేస్ లో ఉన్నది. ఇన్ఫాక్ట్ వాళ్ళు టాప్ 2కి పోవాలని చూస్తున్నారు. లాస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయిన ఆర్సీబీ ఈ మ్యాచ్ తోని కంబ్యాక్ ఇవ్వడానికి అయితే చూస్తుంటారు. బట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ముంబై ఇండియన్స్ కూడా లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీతో గెలిచి కంబ్యాక్ ఇచ్చారు. రికల్టన్ ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నాడు, టీంలోకి హిట్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చిండు. ఒకవేళ స్కై అండ్ తిలక్ వర్మ వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకరు ఫామ్ లోకి వచ్చినా గానీ ముంబై కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది. ఇక బౌలింగ్ లో అయితే బుమ్రా ఉన్నాడు, ఏ రోజు బుమ్రాని మనం తక్కువ అంచనా వేయద్దు. సో ఆర్సీబీకి అయితే టఫ్ ఫైట్ ఉండబోతుంది, అంత ఈజీగా అయితే ఉండదు. ఇన్ఫాక్ట్ ముంబై ఇండియన్స్ ప్రతి మ్యాచ్ కి చాలా సీరియస్ గా తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ అలాంటిది. సో ఈ మ్యాచ్ లో అయితే టఫ్ ఫైట్ ఉండబోతుంది. మీరే టీం గెలుస్తుంది అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.